ప్రైజ్ లార్డ్. నా పేరు వరలక్ష్మి. నేను విజయవాడ నుంచి వచ్చాను. 2019లో నాకు పక్షవాతం వచ్చిందండి. పెరాలసిస్ స్ట్రోక్. ఎంతగా అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ప్యారలైజ్ అయిపోయి నేను కదలలేని స్థితిలో ఉన్నా. మంచానికి పరిమితమై ఉన్నా నేను. కనీసం నా పిల్లలకి ఏదన్నా చేసి పెట్టుకోవడానికి కూడా నాకు లేచే పరిస్థితి లేదు. నేను దేవుడికి ఎంతగానో మొరపెట్టా, తండ్రి నా పరిస్థితి ఏంటి, ఇంకా నేను మంచానికే అంకితమా, నన్ను మళ్ళీ తిరిగి నువ్వు నిలబెట్టగలవా తండ్రి అని దేవుడికి ఎంతగానో భారం కలిగి నేను ప్రార్థించేదాన్ని. నా కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో, నా పిల్లలు కూడా ఎంతగానో నా గురించి భారం కలిగి ప్రార్థించేవారు. ఆ టైంలో అందరూ అనుకునేవారు, ఇంకా ఈవిడ లెగదు, ఈవిడ మంచంలోనే ఉండిద్ది, ఈవిడ నడిచే పరిస్థితి లేదని. నా చుట్టాలు, బంధువులు ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. ఎవ్వరికి కూడా ఆశ లేదు, నేను మళ్ళీ లేచి తిరుగుతానే ఆశ ఎవ్వరికీ లేదు, నాకు కూడా లేదు. బ్రదర్ గారి వాక్యం విన్నప్పుడు నాకు అనిపించేది, మళ్ళీ నేను కోలుకుంటానేమో, మళ్ళీ నేను నడుస్తానేమో అని ఆదరింపు మాటలు నాకు అనిపించేవి. ఎవరి దగ్గర నుంచి ఆ మాటలు నేను వినగలగలేదు. కేవలం పాల్ దినకరన్ బ్రదర్ గారి దగ్గర నుంచి, జీసస్ కాల్ స్టాఫ్ దగ్గర నుంచి మాత్రమే నేను ఆ మాటలు, ఆ ఆదరింపు నేను పొందుకోగలిగాను. నాకు పెరాలసిస్ వచ్చిన స్టార్టింగ్ టైంలో నాకు డాక్టర్స్ సజెస్ట్ చేసింది 22 ట్యాబ్లెట్స్. ఒక యాంగ్జైటీ కూడా ఉండేది, నాకు నిద్ర పట్టేది కాదు, ఏడుస్తూ ఉండేదాన్ని. అందరూ నిద్రపోతున్నా నేను లేచి కూర్చొని బాధపడుతూ ఉండేదాన్ని. ఆ సమయంలో డాక్టర్ అన్నారు, సిటీ స్కాన్ చేసి, చిన్న క్లాట్ కూడా ఉందమ్మా బ్రెయిన్లో, ఇది క్యూర్ అవ్వాలంటే నువ్వు కంపల్సరీ ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిందే అని చెప్పి నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. ఆ ట్యాబ్లెట్లు మింగే సమయంలో నాకు చాలా కష్టంగా అనిపించేది. ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత నేను అసలు ఏం ఫుడ్ తినగలను, నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు, నేను మళ్ళీ నార్మల్ స్థితికి నేను రాగలనా, మళ్ళీ నేను ఈ ట్యాబ్లెట్లు తగ్గించుకోగలనా అని చెప్పి నేను చాలా బాధపడేదాన్ని, చాలా వేదన పడేదాన్ని. పెరాలసిస్ వచ్చిన సమయంలో ఒకరోజు సాయంత్రం నేను స్నానానికి బాత్రూమ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ తెలియకుండానే నాకు స్ట్రోక్ లాగా వచ్చేసి నేను పడిపోయాను. అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఈ ప్రాంతంలో నాకు హెడ్ ఇంజ్యూరీ లాగా అయ్యి మొత్తం ఫేస్ అంతా స్వెల్లింగ్ వచ్చేసి కళ్ళన్నీ ఒక రెడ్డిష్గా అయిపోయి ఇమీడియట్గా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ కూడా కోప్పడ్డారు. ఆవిడ నడవలేని స్థితిలో మీరు ఒంటరిగా ఆవిడని ఎందుకు వదిలేశారు అని చెప్పి నన్ను కోప్పడ్డారు. ఆ టైంలో నేను ఒక 3 days హాస్పిటల్లో కూడా ఉండాల్సి వచ్చింది. అప్పుడు డాక్టర్స్ అన్నారు, మీరు ఒంటరిగా వెళ్ళొద్దు, మీరు వాష్రూమ్కి వెళ్ళినా కానీ మీరు డోర్ లాక్ చేసుకోకుండా ఓన్లీ దగ్గర కేసు మాత్రమే మీరు స్నానం చేసినా ఏం చేసినా అలా చేయండి అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత నుంచి నన్ను అందరూ అలాగే చూసుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నా భర్త గారు నన్ను జీసస్ కాల్ ప్రేయర్ టవర్ విజయవాడకు తీసుకురావడం జరిగింది. ప్రతి ఈవెంట్కి ఆయన నన్ను ఒక చిన్నపిల్లని తీసుకొని వచ్చేవారు. నేను నడవలేని స్థితి ఆ టైంలో. ఇక్కడ ప్రేయర్ వారియర్స్, స్టాఫ్ అందరూ నన్ను ఎంతగానో ఆదరించి నా కొరకు చాలా ప్రార్థించేవారు. ఆ టైంలో నేను 22 ట్యాబ్లెట్లు రోజుకి నేను వేసుకునేదాన్ని పెరాలసిస్కి. 2022 ఏప్రిల్ 20వ తారీఖున పార్ట్నర్స్ మీట్కి తర్వాత అందరికీ పర్సనల్ ప్రేయర్స్ చేయడం జరిగింది బ్రదర్ గారు. అప్పుడు నా పరిస్థితి గురించి వివరించాము. బ్రదర్ గారు, సిస్టర్ గారు నా గురించి ఎంతగానో భారం కలిగి ప్రార్థించారు. అప్పుడే నాకు ఒక తెలియని ఒక అనుభూతిలాగా నాకు అనిపించింది. ఒక 10 days తర్వాత నేను ఎంతగా రికవర్ అయ్యానంటే పూర్తిగా నేను కోలుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మళ్ళీ నాకు ఆ స్ట్రోక్ మళ్ళీ నాకు రాలేదండి. నేను ఇప్పుడు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నా, పూర్తిగా నేను స్వస్థత పొందుకున్నాను. 2022 నుంచి ఇప్పుడు 2025 వరకు కూడా మధ్య నాకు ఇంతవరకు మళ్ళీ అంత హెవీ స్ట్రోక్ నాకు అసలు రాలేదండి. నేను పూర్తిగా నార్మల్గా ఉన్నాను. ట్యాబ్లెట్స్ మొత్తం తగ్గించడం జరిగింది. డాక్టర్సే ఆశ్చర్యపోయారు, ఇంత త్వరగా నువ్వు ఎలా కోలుకున్నావని డాక్టర్సే షాక్ అయిపోయారు. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానండి. బ్రదర్ గారు నాకు ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆయన ద్వారా నాకు స్వస్థత ఇచ్చాడని నేను నమ్ముతున్నా. ఇప్పుడు నేను ఎవరి సహాయం లేకుండానే నేను మా ప్రేయర్ టవర్కి రాగలుగుతున్నా, ఎక్కడికైనా నా పని నేను చేసుకోగలుగుతున్నా. మాది విజయవాడలో మధు డిఫెన్స్ అకాడమీ అని డిఫెన్స్ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ ఒకటి ఉంది మాది. అది మేము స్టార్ట్ చేసినప్పుడు కేవలం 4 పిల్లలు మాత్రమే ఉన్నారు. ఏసయ్య ఇది ఎప్పటికీ అభివృద్ధి చెందిద్ది అని ఎంతో నిరాశతో ఉన్నాం. ఆ సమయంలో విజయవాడ జీసస్ కాల్ ప్రేయర్ స్టాఫ్ మాకు ఒక సజెషన్ చెప్పారు, మీరు అంబాసిడర్గా జాయిన్ అవ్వండి బ్రదర్, మీరు వాక్యాన్ని 4కి పంచిన వాళ్ళు అవుతారు, మీరు అంబాసిడర్గా జాయిన్ అవ్వండి అని చెప్పారు. నా భర్త గారు అంబాసిడర్గా జాయిన్ అవ్వడం జరిగింది. నా అకాడమీలో పిల్లలు 50 members స్ట్రెంత్ ఉన్నారు. దానిలో 20 members జాబ్స్ వచ్చి కూడా వెళ్ళిపోయారు. ఆ విధంగా బిజినెస్ కూడా మేము బ్లెస్సింగ్ పొందుకున్నాము. నాకు 2 పాపలు, ఇద్దరు బెంగళూరులో బీటెక్ చదువుతున్నారు. బెంగళూరులో చదివించేంత ఆర్థిక పరిస్థితి నాది అప్పుడు లేదు. వాళ్ళిద్దరిని యంగ్ పార్ట్నర్స్గా జాయిన్ చేశాము. యంగ్ పార్ట్నర్స్గా జాయిన్ చేసిన తర్వాత వారికి మంచి యూనివర్సిటీలో సీట్ రావడం జరిగింది. అక్కడ ఈరోజు బీటెక్ పూర్తి చేసుకుంటున్నారు వారిద్దరు. నా గురించి ప్రార్థించిన పాల్ దినకరన్ బ్రదర్ కుటుంబ సభ్యులకు మరియు జీసస్ కాల్ ప్రేయర్ టీంకి కూడా
నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక.